అందుకే ఈరోజు అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ కూడా మేము టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇంకా సక్సెస్ కాలేదు. దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్యాసిఫికేషన్ సిన్గ్యాస్ ఉత్పత్తి చేస్తే మనకి ఈరోజు మిథనాల్ ఆ సిన్గ్యాస్ ద్వారా వస్తుంది, అమోనియా వస్తుంది, హైడ్రోజన్ ఆ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫెర్టిలైజర్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ కూడా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బై ప్రొడక్ట్స్ వస్తాయి మనకు. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ డిపెండ్ భారతదేశం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం తగ్గించాలి, రూపాయి విలువ పడిపోకుండా చూడాలి, రూపాయి విలువ పెరగాలి, ఫెర్టిలైజర్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కోల్ మినిస్ట్రీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును స్పోర్టివ్గా తీసుకొని మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కోల్ సర్ఫేస్ గ్యాసిఫికేషన్ చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వెళ్తున్నాం. 46,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని బ్లాక్స్ కొన్ని కంపెనీలకు మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. ఈ నెల 11వ తేదీన అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, వాళ్ళందరినీ ఇప్పటికే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి పిలిచాము. ఒక మీటింగ్ హైదరాబాద్లో 11వ తేదీన, మరి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో ఉంది, మరొక మీటింగ్ బాంబేలో ఉంది. దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ దీనిలో ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా భాగస్వాములు కావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ గ్యాసిఫికేషన్ సంబంధించి మేము ఇప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్ ద్వారా. సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఈ యొక్క రోడ్ షోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇప్పటికే పూర్తి చేశాం. ప్రైవేట్ సెక్టార్ వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కంపెనీలను అలాట్మెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోల్ సప్లై చేస్తాం. ఇది మైనింగ్కు ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పటికే అవుతున్నటువంటి కోల్ను మేము 30 ఇయర్స్ వాళ్ళ కోల్ సప్లై చేసే విధంగా మేము కోల్కి సంబంధించి సప్లై చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనర్జీ ప్రొడక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్స్, హైడ్రోజన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇవన్నీ కూడా ఈరోజు మనము స్పేస్ టెక్నాలజీలో అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా కోల్కి సంబంధించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోలు తీయడమే తప్ప కోల్ తీసిన తర్వాత ఆ మైండ్స్ని వదిలేస్తాము. మీరు సింగరేణిలో కూడా చూస్తుంటారు. ఆ యొక్క ఆఫ్టర్ మైనింగ్ తర్వాత, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం.
కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి